కాంతారా 2 కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ ను పెంచిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 14 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతారా ఏకంగా 450 కోట్ల వసూలు సాధించింది. హుంబేలే ఫిలిమ్స్ వరుసగా మరో హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 పేరుతో దానిని సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ఇక 2023 నవంబర్లో కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. విజయ్ కిరంగెదూర్, చాలువే గౌడ్లు దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టి, జైరామ్లు కీలక పాత్ర పోషిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో కాంతారా చాప్టర్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్ళు చెదిరే ధరకు దక్కించుకుంది. అది ఎన్ని కోట్లకు అనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఇక కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కూడా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న సమాచారం బట్టి రిషబ్ దాదాపు 100 కోట్ల వరకు రెమ్యునేషన్ అందుకుంటున్నాడట. 50 కోట్లు పారితోషికంగా, మరో 50 కోట్లు ప్రాఫిట్ షేర్స్ రూపంలో ఉంటుందని గాసిప్స్ అయితే వస్తున్నాయి. అయితే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు జరుగుతుండటం ఈ చిత్ర యూనిట్ ను కలవరపాటుకు గురిచేస్తుంది. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలో కర్ణాటకలోని మూడూరులో బోల్తా పడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా కూడా ప్రాణాలతో బయటపడినప్పటికీ కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకి గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది. ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని నదిలో ఈతకు వెళ్లి గల్లంతై శవంగా తేలాడు. అనంతరం కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడు పెళ్లికి హాజరై మెహందీ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తాజాగా మరో నటుడు మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ కోసం తీర్థహల్లిలో చిత్ర యూనిట్ తో కలిసి విజు బస్ చేశారు. ఆ క్రమంలో బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఇప్పుడు ఏకంగా కాంతారా చాప్టర్ 1 దర్శకుడు హీరో రిషబ్ శెట్టి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కర్ణాటకలోని మాని జలాశయం వద్ద ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన 30 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. ఈ క్రమంలో పడవ అకస్మాత్తుగా మునిగిపోవడంతో వీరంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కెమెరాతో పాటు పలు పరికరాలు నీట మునిగాయి. కాంతారా చాప్టర్ 1లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజులు మరణాలు, సెట్లో వరుస ప్రమాదాలతో యూనిట్ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాంతారా 2 కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ ను పెంచిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 14 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతారా ఏకంగా 450 కోట్ల వసూలు సాధించింది. హుంబేలే ఫిలిమ్స్ వరుసగా మరో హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 పేరుతో దానిని సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ఇక 2023 నవంబర్లో కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. విజయ్ కిరంగెదూర్, చాలువే గౌడ్లు దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టి, జైరామ్లు కీలక పాత్ర పోషిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో కాంతారా చాప్టర్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో
కళ్ళు చెదిరే ధరకు దక్కించుకుంది. అది ఎన్ని కోట్లకు అనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఇక కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కూడా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న సమాచారం బట్టి రిషబ్ దాదాపు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. 50 కోట్లు పారితోషికంగా మరో 50 కోట్లు ప్రాఫిట్ షేర్స్ రూపంలో ఉంటుందని గాసిప్స్ అయితే వస్తున్నాయి. అయితే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు జరుగుతుండటం ఈ చిత్ర యూనిట్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలో కర్ణాటకలోని మూడూరులో బోల్తా పడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా కూడా ప్రాణాలతో బయటపడినప్పటికీ కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకి గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది. ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని నదిలో ఈతకు వెళ్లి గల్లంతై శవంగా తేలాడు. అనంతరం కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడు పెళ్లికి హాజరై మెహందీ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తాజాగా మరో నటుడు మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ కోసం తీర్థహల్లిలో చిత్ర యూనిట్ తో కలిసి విజు బస్ చేశారు. ఆ క్రమంలో బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఇప్పుడు ఏకంగా కాంతారా చాప్టర్ 1 దర్శకుడు హీరో రిషబ్ శెట్టి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కర్ణాటకలోని మాని జలాశయం వద్ద ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన 30 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. ఈ క్రమంలో పడవ అకస్మాత్తుగా మునిగిపోవడంతో వీరంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కెమెరాతో పాటు పలు పరికరాలు నీట మునిగాయి. కాంతారా చాప్టర్ 1 లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజులు మరణాలు, సెట్లో వరుస ప్రమాదాలతో యూనిట్ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాంతారా 2 కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ ను పెంచిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 14 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతారా ఏకంగా 450 కోట్ల వసూలు సాధించింది. హుంబేలే ఫిలిమ్స్ వరుసగా మరో హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 పేరుతో దానిని సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ఇక 2023 నవంబర్లో కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. విజయ్ కిరంగెదూర్, చాలువే గౌడ్లు దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిషబ్ శెట్టి, జైరామ్లో కీలక పాత్ర పోషిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో కాంతారా చాప్టర్ 1 ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా డిజిటల్ రేట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్ళు చెదిరే ధరకు దక్కించుకుంది. అది ఎన్ని కోట్లకు అనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఇక కాంతారా 2 కోసం రిషబ్ శెట్టి కూడా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న సమాచారం బట్టి రిషబ్ దాదాపు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. 50 కోట్లు పారితోషికంగా మరో 50 కోట్లు ప్రాఫిట్ షేర్స్ రూపంలో ఉంటుందని గాసిప్స్ అయితే వస్తున్నాయి. అయితే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు జరుగుతుండటం ఈ చిత్ర యూనిట్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలో కర్ణాటకలోని మూడూరులో బోల్తా పడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా కూడా ప్రాణాలతో బయటపడినప్పటికీ కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకి గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది. ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని నదిలో ఈతకు వెళ్లి గల్లంతై శవంగా తేలాడు. అనంతరం కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడు పెళ్లికి హాజరై మెహందీ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తాజాగా మరో నటుడు మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ కోసం తీర్థహల్లిలో చిత్ర యూనిట్ తో కలిసి విజు బస్ చేశారు. ఆ క్రమంలో బుధవారం రాత్రి
ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఇప్పుడు ఏకంగా కాంతారా చాప్టర్ 1 దర్శకుడు హీరో రిషబ్ శెట్టి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కర్ణాటకలోని మాని జలాశయం వద్ద ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం నటీనటులు సాంకేతిక నిపుణులతో కూడిన 30 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. ఈ క్రమంలో పడవ అకస్మాత్తుగా మునిగిపోవడంతో వీరంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కెమెరాతో పాటు పలు పరికరాలు నీట మునిగాయి. కాంతారా చాప్టర్ 1లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజులు మరణాలు, సెట్లో వరుస ప్రమాదాలతో యూనిట్ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.